దేశవ్యాప్తంగా రాజ్భవన్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని ఈ రోజు ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సీ గారు, మిగతా మంత్రివర్గ సహచరులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, గ్రేటర్ హైదరాబాద్ మేయర్తో పాటు కార్పొరేటర్లు, ఇతర ముఖ్యమైన నాయకులు వేలాది మంది ఈరోజు ఏఐసిసి పిలుపు మేరకు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజ్భవన్ కూతవేటు దూరంలో హైదరాబాద్ పోలీసులు మనల్ని అడ్డుకోవడంతో ఈ రోజు ఈ రోడ్డు మీదనే మన నిరసన కార్యక్రమాన్ని తెలియజెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు మీడియా మిత్రులు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సహచరులు ప్రభుత్వమే ధర్నాలా కూర్చోవడం ఏంటి అని. కొంతమందికి ఈ రోజు మేము తెలుపుతున్న నిరసన నచ్చకపోవచ్చు, కొంతమందికి కడుపులో కొంచెం నొప్పిలు ఇవ్వచ్చు. కానీ ప్రజాస్వామిక విధానంలో సడక్ से लेकर संसद तक राहुल गांधी जी, मल्लिकार्जुन खड़गे जी, अदानी और प्रधानी के बारे में जो चर्चा उठाए संसद में, इसके बारे में चर्चा कर जॉइंट पार्लियामेंट्री कमेटी डालने के लिए हमारा कांग्रेस पार्टी के ओर से, इंडिया अलायंस के तरफ से हम लोग डिमांड किया हुआ है। और लोकसभा स्पीकर, राज्यसभा चेयरमैन से भी विपक्ष ने बात